భారతీయ విద్యార్థులు విద్యార్థినులకు అమెరికా నుంచి బ్రిటన్ వరకు, యూరప్ నుంచి ఆస్ట్రేలియా వరకు వర్ణ వివక్ష అవమానాలు చాలా కామన్. మనం ఇక్కడ చాలా కామన్ అని అనాల్సి రావడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే విదేశాల్లో మా కల్చర్ గొప్పది, మీ బట్టలు మీ మాటలు ఎలా ఉన్నాయేంటని వెటకారం చేస్తారు. మన వాళ్ళు చదువులో ఎంత గొప్పగా ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే ఇలాంటివి మాత్రం తప్పదు. ఇలాంటి ఘటనే ఒకటి లండన్లో జరిగింది. లండన్లో ప్రఖ్యాత డాక్టర్గా పేరు తెచ్చుకున్నారు. ఆమె పేరు ఉషా. ఈమె కుటుంబంతో కలిసి డాక్టర్గా లండన్లో సెటిల్ అయ్యారు. అయితే వైద్యం కోసం వచ్చేవారంతా తమను కాపాడండి, తమ జబ్బును తగ్గించమని తెల్లవారులు ఆమెను వేడుకునేవారు. ఆమె తన వైద్య సేవలో నిద్రాహారాలు మాని కష్టపడేవారు. కానీ తన కూతురు ఓ రోజున ఏడుస్తూ ఇంటికొచ్చింది. బ్యాగును కింద పడేసి సోఫాలో ఏడుస్తూ కూర్చుంది. ఇదంతా తల్లి చూసి దగ్గరకు వచ్చింది. నేను స్కూల్కి వెళ్ళనని కన్నీళ్లు పెట్టుకుంది ఆ కూతురు. ఏం జరిగిందని అడిగితే, నా రంగు గురించి కొంతమంది, నా జుట్టు గురించి ఇంకొంతమంది వెటకారం చేస్తున్నారు. నీకు మోడర్న్ బట్టలు వేసుకోవడం రాదా? ఎప్పుడూ స్వెటర్ల లాంటి చీప్ బట్టలు వేసుకొస్తావా అంటూ వెటకారం చేస్తున్నారు. ఇంకొంతమంది వేరే గ్రహం నుంచి వచ్చావా అని అంటున్నారని బాధపడింది. మొత్తానికి కూతురి బాధ తల్లికి అర్థమైంది. తాను డాక్టర్నైనా కూడా వర్ణ వివక్షను చూశారామె. చిన్నపిల్లల కదా, తెలియక చేసి ఉంటారులే అని ఆమె అస్సలు ఊరుకోలేదు. నేను రేపు స్కూల్కి వచ్చి మాట్లాడుతాను. నువ్వు చిన్న మాటలకే బాధపడి భయపడితే జీవితంలో ఎలా ముందుకు సాగుతావు? ధైర్యంగా ఉంటేనే ఈ లోకంలో ముందుకెళ్తావు. పిరికితనంతో బ్రతకద్దని కూతురికి ధైర్యం చెప్పింది ఆ డాక్టర్. అమ్మ ఉన్నంత వరకు నీకు భయమే లేదు, నువ్వు స్కూల్కి రేపు వెళ్ళు, నేను వస్తానని ధైర్యం చెప్పింది ఆ తల్లి. కూతురు నవ్వుతూ సరేనంది. ఆ రోజుల్లో ఇండియన్స్ చాలా తక్కువ మంది లండన్లో ఉన్నారు. స్కూల్కి వెళ్లేవారు కూడా చాలా తక్కువ మంది. ఆ మరునాడు స్కూల్కి వెళ్ళింది తల్లి. ఆ క్లాస్ టీచర్తో విషయం చెప్పింది ఆ డాక్టర్. ఆ మాటలు విన్న టీచర్, ఇలాంటి వివక్ష మాటలు, హేళన మా స్కూల్లో నిషేధం. మీ పాపకు మరోసారి ఇలాంటి సమస్య రానివ్వను, సారీ మేడం అని చెప్పింది క్లాస్ టీచర్. ఆ అమ్మాయిని పిలిచి అందరి ముందు పనిష్మెంట్ ఇస్తాను, మిగతా వారికి కూడా ఇది గుణపాఠం అవుతుందని హామీ ఇచ్చారు టీచర్. ఆ మాట విన్న డాక్టర్, వద్దు మేడం, అలా మీరు శిక్షిస్తే పిల్లల మధ్య దూరం పెరుగుతుంది, ఇంకా వేధిస్తారు. నా దగ్గర ఓ ఐడియా ఉంది. మా ఇండియన్ కల్చర్ గురించి స్కూల్ పిల్లలకు చెబుతాను. మా కట్టు బొట్టు వివరంగా చెబుతాను. మా సంస్కృతి, సాంప్రదాయం, ఇతిహాసం గురించి వారికి అర్థమయ్యేలా చెప్పే అవకాశం ఇవ్వమన్నారు డాక్టర్. ఆ మాటలు వినగానే చాలా మంచి ఐడియా మేడం, ప్రిన్సిపల్తో మాట్లాడి ఏర్పాట్లు చేస్తానన్నారు ఆ క్లాస్ టీచర్. సరిగ్గా 2 రోజుల తర్వాత తాను మరిచిపోయిన భరతనాట్యాన్ని ప్రాక్టీస్ చేసింది. తన కూతురును అవమానించి రేసిస్ట్ వ్యాఖ్యలు చేసిన విద్యార్థిని కోసం డ్రెస్ కుట్టించుకున్నారామె. ఆ తర్వాత స్కూల్ మొదలైన కాసేపటికే కాంపౌండ్లోని ఓపెన్ ప్లేస్లోకి అందరినీ పిలిచారు. స్థానిక ఇండియన్స్ తో మేళతాళాలు, డాన్సులతో స్కూల్లోకి ఎంట్రీ ఇచ్చారు డాక్టర్. పట్టు చీరలో నిండైన బొట్టు, మెరిసే నగలు, ఇండియన్ డ్రెస్సింగ్ కల్చర్ నుంచి నగల వరకు వివరంగా ఇంగ్లీష్లో స్కూల్ విద్యార్థులకు చెప్పుకొచ్చారు. అంతేకాదు, తన కూతురుని అవమానించిన లండన్ విద్యార్థిని ఇండియన్ డ్రెస్ లో అందంగా అలంకరించి బంగారు నగలు వేసి ఎలా ఉన్నావని అడిగారామె. ఇండియన్ క్వీన్ లా ఉన్నాను ఆంటీ అంటూ మురిసిపోయింది ఆ పాప. రామాయణం నుంచి మహాభారతం వరకు పిల్లలకు అర్థమయ్యే ఇన్స్పిరేషన్ కథలను వివరంగా చెప్పారు. దిస్ ఈజ్ అవర్ కల్చర్, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ కల్చర్. మేము ఏ దేశానికి వెళ్ళినా మా కట్టుబొట్టు మార్చుకోం, మా పుట్టుకతోనే వచ్చిన సాంప్రదాయం ఇది, మీరు గౌరవించాలి, మీ సంప్రదాయాన్ని మేము గౌరవిస్తూ ఉంటాం, మనందరం కలిసి బ్రతకాలని విద్యార్థులకు చెప్పింది డాక్టర్. ఆ నృత్య ప్రదర్శన, బాంగ్రా డాన్సులు, భరతనాట్యం, రామాయణం కథలు స్టూడెంట్స్ కి బాగా నచ్చాయి. నాటి నుంచి స్కూల్ కంప్లీట్ అయ్యే వరకు డాక్టర్ కూతురు వర్ణ వివక్షను ఎదుర్కోలేదు. అయితే ఆ డాక్టర్ తన కూతురు కోసమే కాదు, తమ భారతీయ పిల్లలందరి కోసం ఇంగ్లాండ్లోని 1500 స్కూల్స్లో ప్రదర్శన ఇచ్చారు. భారతీయ సంప్రదాయం నుంచి ఇతిహాసాల వరకు నృత్య ప్రదర్శన ఇచ్చి భారతదేశం సంస్కృతిని తెలియజేశారు ఆ డాక్టర్. తన సొంత ఖర్చులతో ఇంగ్లాండ్ మొత్తం స్కూల్స్ తిరిగి మన కట్టు బొట్టు సంప్రదాయాల గురించి వివరించారు. దీంతో భారతీయుల చీరలు, బొట్టు, బట్టల గురించి వారికి తెలిసాయి. విమర్శలు కూడా తగ్గిపోయాయి. తన కూతురు కోసమే కాదు, దేశంలోని పిల్లలందరి కోసం మన భారతదేశ సంస్కృతిని ఇనుమడించేలా చేసిన డాక్టర్ను మనం అభినందించాల్సిందే. సెల్యూట్ డాక్టర్. మరి ఈ డాక్టర్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.